గుడ్ మార్నింగ్, సిరికార్ కన్సల్టెన్సీ కాకినాడ. ఈరోజు మనం చూస్తున్న వెహికల్ నెంబర్ AP31BH3248 మారుతి వ్యాగనార్ VXI టాప్ అండ్ వర్షన్ పెట్రోల్ వేరియంట్. 2010 వెహికల్ మ్యానుఫ్యాక్చరర్ అండ్ రిజిస్ట్రేషన్, లైఫ్ అప్ టు 2025. ఆ తర్వాత మళ్ళీ 5 సంవత్సరాలు మనం రెన్యూవల్ చేసుకోవచ్చు వెహికల్ ని. సో మళ్ళీ ఆ 2030 దాటిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటుందో ఇప్పుడు చెప్పలేం. అప్పుడు గవర్నమెంట్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్, పాలసీస్ ఎలా ఉంటాయో మనం చెప్పలేం. కాబట్టి ఇది కంప్లీట్ వైట్ కలర్ వెహికల్, అలాగే నాన్ యాక్సిడెంటల్ వెహికల్. అంటే 4 డోర్స్, బానెట్, డిక్కీ అన్ని కూడా ఒరిజినల్ పార్ట్స్, ఏ పార్ట్ రీప్లేస్ కాలేదు. దీనికి బ్యాక్ వైపర్ రేర్ డిఫవర్ ఫెసిలిటీ కూడా ఉంది, ఎందుకంటే హై ఎండ్ వర్షన్ VXI కాబట్టి. ప్రజెంట్ మనకి వెహికల్ కాకినాడ అందుబాటులో ఉంది. ఇంకా బ్యాక్ సైడ్ డిక్కీ చూసినట్లయితే కనుక రైట్ లెఫ్ట్ డేంజర్ లైట్స్ నీట్గా ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం లేదు. బాడీ ఫ్రేమ్ అంతా నీట్గా ఉంది, అలాగే డిక్కీ హైడ్రాలిక్స్ అన్ని కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. కంప్లీట్ వైట్ కలర్ బాడీ. VXI అని చెప్పున్నాం కదా, ఇదే VXI. అండ్ 2024 జూన్ మంత్ వరకు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఫోర్స్లో ఉంది. ఇక ఇంటీరియర్ ఆప్షన్ చూసరికి ఏముందంటే 4 పవర్ విండోస్. రీడింగ్ వచ్చేసి 79,000 కిలోమీటర్స్ తిరిగింది, ఓన్లీ పెట్రోల్ మీద సెకండ్ వన్ చేతిలో. దీంట్లో LPG, CNG లాంటి గ్యాస్ కిట్స్ అయితే ఏమీ లేవు, ఓన్లీ పెట్రోల్తో తిరిగిన వెహికల్ ఇది. ఇంజిన్ అయితే చాలా మంచి కండిషన్లో ఉంది. అండ్ సస్పెన్షన్స్ అన్ని కూడా రీసెంట్గా మొత్తం చేయించున్నారు కస్టమర్ ఒక 15,000 పెట్టి. అండ్ ఇంటర్నల్ ఆప్షన్స్ వరకు ఏముందంటే పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అన్ని కూడా మంచి వర్కింగ్ కండిషన్లో ఉన్నాయి. అలాగే సస్పెన్షన్స్, గేర్ షిఫ్టింగ్ అంతా కూడా ఓకే. సెంటర్ లాక్ విత్ రిమోట్ వర్కింగ్ కండిషన్. ఈ రిమోట్ అనేది బై డిఫాల్ట్ కార్తో పాటు వస్తుంది, ఎందుకంటే ఇది హై వర్షన్ కాబట్టి. బ్యాక్ సైడ్ కాస్ట్ అన్ని బాగానే ఉన్నాయి, ఎక్కడ ఎటువంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. ఇది ఫ్రంట్ మనకి కంప్లీట్ డాష్బోర్డ్ అపిరెన్స్ ఇది. దానికి డాష్బోర్డ్ మీద స్టెయిన్స్, స్క్రాచెస్, అదర్ డ్యామేజ్ అయితే ఏమీ లేవు, అంతా బాగానే ఉంది. ఇక 4 టైర్స్ కూడా అప్రాక్సిమేట్ గా 25 to 30% టైర్స్ ఉన్నాయి. ఫ్రంట్ హెడ్ లైట్లు 2 నీట్ గా ఉన్నాయి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇప్పుడున్న ఈ టైర్లు 10,000 to 15,000 కిలోమీటర్స్ తిరిగితే ఆ తర్వాత మార్చుకోవాల్సి ఉంటుంది. అండ్ వెహికల్ తీసుకున్నాక మినిమం ఒక 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే ఈ వెహికల్ కి ఫ్రంట్ విండ్షీల్డ్ మీద కూడా ఒక క్రాక్ ఉంటుంది లెఫ్ట్ సైడ్, మీకు లాస్ట్ టైం ఫోటోలో చూపిస్తాను. ఇక ఇది ఇంజిన్ రూమ్, ఇది ఇంజిన్ రూమ్ అంతా బాగానే ఉంది. అలాగే బ్యాటరీ కూడా ఆమ్రాన్ బ్యాటరీ, 2022 మ్యానుఫ్యాక్చర్ బ్యాటరీ. ఇంకొక 3 లేదా 4 సంవత్సరాల దాకా బ్యాటరీ గురించి కూడా ఆలోచించాల్సిన పని లేదు. ఈ ఫ్రంట్ మనకి లెఫ్ట్ సైడ్ చూసినట్లయితే ఇంకా ఫ్రంట్ పార్టిషన్ ఇది. నేను చెప్పిన క్రాక్ ఇది లెఫ్ట్ సైడ్, ఫ్రంట్ లెఫ్ట్ సైడ్ ఉంది క్రాక్. అది డ్రైవింగ్ అయితే ఇబ్బంది ఉండదు, కానీ ఎవరైనా సెంటిమెంటల్గా ఉంటే మార్చుకోవచ్చు. చెప్పాక ఏదైనా బండి తీసుకున్నాక మినిమం 10,000 రూపీస్ మెయింటెనెన్స్ ఎక్స్పెక్ట్ చేయండి. అలాగే వెహికల్ ఫైనల్ ప్రైస్ వచ్చేసి 1,95,000, 1,95,000. మన ఏపీ రిజిస్ట్రేషన్ కార్ ఇది. ఓన్లీ ఆంధ్ర కస్టమర్స్ మాత్రమే వర్కౌట్ అవుతుంది, తెలంగాణ వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. అండ్ దీని లోన్స్ అది ఇవ్వడానికి ఉండదు, ఓన్లీ క్యాష్ అండ్ క్యారీ అని మాత్రమే. ప్రైస్ అయితే ఫిక్స్డ్ ప్రైస్, దయచేసి బార్గెనింగ్ అయితే ఉండదు. దూరం వచ్చే కస్టమర్లు ఎవరైనా ఉంటే దయచేసి కాల్ చేసి బయలుదేరండి. LXIకి VXIకి చాలా మందికి ఐడియా ఉండకపోయినట్లయితే నేను చెప్తున్నాను, జస్ట్ వినండి. VXIకి డిఫరెన్స్ ఏముందంటే దీనికి ఫ్లోర్ మ్యాట్ బై డిఫాల్ట్ వస్తుంది, అలాగే బ్యాక్ వైపర్ రేర్ డిఫవర్ ఫెసిలిటీ ఉంటుంది. అలాగే సైడ్ మిర్రర్స్ వచ్చేసి మనకి మంచి స్ట్రాంగ్ గా ఎనర్జెటిక్ గా ఉంటాయి. అలాగే మనకి డాష్ బోర్డ్ మీద వచ్చే ఆడియో సెట్ కూడా బై డిఫాల్ట్ ఆడియో సెట్ ఉంటుంది. అలాగే వీల్ సైజ్ కూడా ఇది కొంచెం పెద్దవి వస్తాయి, 14 సైజ్ వస్తాయి. అది డిఫరెన్స్ అన్నిటికి. థ్యాంక్ యూ, శ్రీకార్స్.